హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కుప్పింటాకు గురించి మీకు తెలుపబోతున్నానండి. దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. కుప్పింటాకునే మనము మురిపిండాకని, కుప్పింటాకని, పిప్పింటాకు, హరితమంజరి, పిప్పాకు, కుప్పి చెట్టు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారండి. కానీ ఏ పేరుతో పిలిచినా హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయండి. చూడండి, మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటే అక్కడక్కడ ప్రతి చోట కూడా బాగా కనిపిస్తూనే ఉంటాయండి. వర్షం పడినప్పుడైతే ఇంకా బాగా దీని చెట్లు మనము అన్ని చోట్ల చూస్తాము. చూడండి, దీన్ని మనము ఎక్కువగా ఆకులన్నీ తెచ్చుకొని ఏ విధంగా వాడుకోవాలో ఇప్పుడు చూసేయండి. చూడండి, బాగా క్లోజప్లో చూడండి, ఇట్లా ఉంటుంది చెట్టు. దీనిని నేను ఇన్ని ఆకులు తీసుకున్నాను. వీటిల్ని మనము ఒలిచేసుకోవాలి, మనకి ఎన్ని కావాలో అన్ని. ఈ విధంగా ఒలుచుకొని అన్నిటినీ మెత్తగా నూరుకున్న తర్వాత వేటికి ఉపయోగించుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. మనము ఒలుచుకున్నటువంటి కుప్పింటాకుని శుభ్రంగా కడిగేసుకొని దంపుకోవాలి మెత్తగా. చూడండి, ఈ విధంగా మెత్తగా దంపుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. దంచినప్పుడు వచ్చే వాటర్ని కూడా తీసుకోవాలి. చూడండి, మనము దీన్ని కొంచెంగా ఇట్లా పిండేసుకొని, కొంచెం వస్తుంది కదండి, ఇలా ఈ వచ్చిన దాన్ని మనము కొంచెంగా చూడండి ఇట్లా కొంచెం తీసుకొని, ఇంత సరిపోతుందండి. 2 చెవుల్లో కొంచెము ఒక్కొక్క డ్రాప్ చొప్పున వేసుకున్నట్లయితే మనకి సడన్గా వచ్చే చెవి నొప్పులు అనేవి తగ్గిపోతాయండి. చూడండి, మళ్ళీ మనం కొంచెం తీసుకొని దీన్ని మళ్ళీ ఇలా అనేసి దీనిలో కొంచెంగా శనగపిండి ఇలా వేసుకొని మరి కొంచెంగా ఒక్క డ్రాపు వాటర్ వేసుకొని దీన్ని ఫేస్ ప్యాక్లా కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు ఒకసారి గడ్డం కింద పెట్టుకోండి. అప్పుడు మీకు ఎటువంటి మంట లేదంటే ఫేస్కి పెట్టుకోండి. ఇట్లా ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు లైట్గా అప్లై చేసుకోండి. ఆరిపోయిన తర్వాత చల్లనీటితో కడుక్కోండి. మీకు కనుక మంటలాగా అనిపిస్తే వెంటనే కడిగేసుకోండి. ఒకేసారి ఫస్ట్ టైము ఎక్కువ పెట్టుకోవద్దు, లైట్గా పెట్టుకోండి ఫేస్కి, ఓకేనా? మనము ఈ విధంగా కొంచెంగా కుప్పింటాకుని తీసుకొని దీనిలో ఈ విధంగా ఉప్పు చిటికు వేసి ఇలా పట్టుకొని ఇలా అని ఉండ చేసుకొని, చూడండి, ఈ ఉండని మనకి కనుక పిప్పి పన్ను ఉంటే ఆ పన్ను మీద పెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడే పన్ను ఉందనుకోండి, ఆ పన్ను మీద ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మనము మన నోటిని తెరిచి ఉంచుకోవాలి. తెరిచి ఉంచినట్లయితే ఈ పిప్పి పన్ను మీద ఉండేటువంటి క్రిములన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఆ సలైవాను మనము మింగకూడదు, ఊసేయాలి.
మనకి గనక గోరు చుట్టూ వస్తే అప్పుడు ఈ విధంగా మన గోరు సైజుకి పట్టే అంతగా ఈ పసుపుని కూడా తీసుకొని దానిలో ఈ ఆకు ముద్దని కలిపి బాగా ఒకసారి మెత్తగా అనేసుకొని దీనిని కూడా మనము ఏ గోరుకైతే వచ్చిందో ఆ గోరుకి మనము గోరింటాకులాగా పెట్టుకోవాలి. ఇలా కనిపిస్తుందా అండి? ఇలా గోరింటాకులాగా పెట్టుకున్నట్లయితే మనకి ఆ గోరులో నుంచి నొప్పి అనేది తగ్గిపోతుంది. ఇది కొంచెంగా ఉంది కాబట్టి పడిపోతుందండి. మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఎక్కువ దంచుకోండి. అంతే, ఇలా తగ్గిపోయేదాకా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా నయమవుతుంది. కొంతమందిలో గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు చాలా బాధ పెడుతూ ఉంటాయండి. అలాంటప్పుడు దీన్ని ముద్దగా నూరుకొని కొంతమంది సున్నం కూడా కలిపి రాస్తారండి. సున్నం రాస్తే మంట పెడుతుంది. అసలు డైరెక్ట్గా ఇలా రాసినా కూడా కొంతమందికి మంట పెడుతుందండి. ఇలా పైన ఎక్కడెక్కడైతే తామర ఉందో బాగా ఎక్కువగా పెడతారండి చాలామంది. అలా కాకుండా స్టార్టింగ్లో లైట్గా పుయ్యడము, అలానే మనము దీనిని కొంచెంగా ఈ విధంగా కొబ్బరి నూనెలో వేసుకొని కాచుకొని దానిని మనము పై పూతగా కూడా పూసుకోవచ్చండి. అలా కూడా తగ్గిపోతుంది. ఇది మంట పుట్టినట్లయితే ఈ విధంగా కొబ్బరి నూనెలో వేసి కాచుకొని దానిని పూసుకోండి, తగ్గిపోతుంది. చిటపటమంటుందండి. ఆ చిటపట తగ్గేదాకా ఉంచుకొని మనం వడగట్టి వాడుకోవాలి. మనము తామర కోసము ఏ విధంగా అయితే ఈ విధంగా కొబ్బరి నూనెని కాచి పెట్టుకున్నామో సేమ్ ఇలానే కొబ్బరి నూనెని కాచుకునేటప్పుడు దాంట్లో ఈ విధంగా వెల్లుల్లి రెమ్మనని మొత్తముగా ఇలానే దీనిలో వేసేసి అలానే కాచుకోవాలి. ఇందాక కాచినట్లుగానే కాచుకున్నట్లయితే అప్పుడు మనము ఆ కాచిన నూనెని చెవిపోటుకి పిప్పింటాకుని ఎలా అయితే డైరెక్ట్గా కొంచెం వేసుకున్నామో దీన్ని కూడా ఈ వెల్లుల్లిపాయలతో కాచినటువంటి ఈ నూనెని 2 చుక్కలు చెవుల్లో వేసుకున్నట్లయితే అది కూడా తగ్గిపోతుంది. మనము ఈ విధంగా కాచుకున్నటువంటి నూనెని మనకి ఎక్కడైతే తామర ఉంటుందో ఆ ప్రాంతంలో ఇలా లైట్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనకి సోప్ కాకుండా సున్నిపిండి అంటే శనగపిండితోనైనా లేదా రఫ్గా కడగకుండా స్మూత్గా కడుక్కోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది ఈ ఆకు గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇలా ఏమీ దంచరు, ఏమీ చెయ్యరండి. ఊరికిని ఇట్లా చేతులతో అనేసుకొని బొగ్గలో పెట్టేసుకుంటారండి. అలా కూడా తెలిసిన వాళ్ళు ఉంటే అది కూడా పంటి నొప్పికి బాగా తగ్గిపోవడానికి బాగా యూజ్ అవుతుందండి. అయితే మింగకుండా వీలైనంత వరకు వచ్చినటువంటి సలైవాని ఊసేయడానికే ప్రయత్నించండి. చాలామందికి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయండి. అలానే షుగర్ ఉన్న వాళ్ళకి కండరాల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా నువ్వుల నూనెలో ఈ విధంగా కుప్పింటాకుని వేసి మనము కాచుకోవాలి. ఆ నూనెను మనము పైన ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ అప్లై చేసినట్లయితే నొప్పులు అనేవి తగ్గిపోతాయి. దీన్ని కూడా మనము చిటపటపోయేదాకా ఉడికించుకోవాలి.
చూడండి, ఈ విధంగా కాచుకున్నటువంటి నువ్వుల నూనెను మనము ఒక సీసాలో పోసి పెట్టుకోవాలి. అలానే మనము మన కాళ్ళకి కానీ ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ పూసుకోవాలి అనుకుంటున్నప్పుడు మనము చల్లగా కాకుండా గోరువెచ్చగా పెట్టుకోవాలి. అందుకోసము మనం పూసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా వేడి నీళ్ళని కాచుకొని ఆ నీళ్ళల్లో మనము కాచుకున్నటువంటి సీసాలో పోసుకున్నటువంటి నూనెని పోసుకొని ఇట్లా పోసి, ఇది వేడిగా అందులోండి చూపిస్తున్నా మీకు, దీన్ని ఇలా పోసి దాన్ని కొంచెము వేడెక్కేలాగా చూసుకొని అప్పుడు ఆ వేడి నూనెని మనము మన కాళ్ళకి కానీ చేతులకు కానీ ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అలా వాటిని ఆ వేడి నూనెని పెట్టుకున్నట్లయితే త్వరగా తగ్గుతుంది. అలానే మనకి కనుక తామర ఉన్నట్లయితే మనము కొన్ని కుప్పింటాకుల్ని ఈ విధంగా నీళ్ళల్లో వేసుకొని వీటిల్ని కూడా కాచుకొని తెరలబెట్టుకొని ఆ రసం దిగిన తర్వాత వడగట్టుకొని దాన్ని మనం స్నానం చేసే వాటర్లో కలుపుకోవడం ద్వారా దాని నుంచి కూడా తామరని తగ్గించుకోవచ్చు. కుప్పింటి ఆకుని మనము కషాయం రూపంలో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక గ్లాసులో ఒక 4-5 ఆకుల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్నటువంటి ఈ వాటర్ని మరుసటి రోజు పొద్దున ఊరికే ఇంతే ఆ నానిన వాటర్ని ఇంతే తీసుకోవాలండి. మనము ఈ కషాయాలన్నీ తాగేటట్లు ఈ ఆకుల్ని పడేసేసి పూర్తిగా గ్లాసు వాటర్ మటుకు తీసుకోకూడదండి. కుప్పింటి ఆకుని ఆహారంగా మటుకి లోపలికి బాడీ లోపలికి చాలా తక్కువగానే తీసుకోవాలి. అంటే ఊరికే ఇట్లానే మనము మామూలుగా కూరలు చేసుకున్నట్టు అలా కాదండి. కూరలు చేసుకున్నా కూడా ఒకవేళ కూర రూపంలో చేసుకున్నట్లయితే ఇంత ఒక చిన్ని వేరుశనగ ముద్దంతా కూర మటుకే తినాలి. ఎక్కువగా ఇది ఆహారంగా తీసుకోకూడదు. దీన్ని మనము బాడీ పైన ఏమైనా చర్మ సంబంధమైనటువంటివి దద్దుర్లు ఇట్లా లేకపోతే నొప్పులు ఇట్లా పైన లేపనానికి తప్పిస్తే ఆహారంగా మటుకి దీన్ని అస్సలు ట్రై చేయకూడదు. చిన్నపిల్లలకైతే అస్సలు చేయకూడదు. చూడండి, మనకి గనక కణతల నొప్పులు వస్తే తల దగ్గర ఇట్లా ఈ విధంగా 2 కణతలకి ఇట్లా పెట్టుకున్నట్లయితే ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఉప్పింటాకు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వీలైతే అందరూ ట్రై చేయడానికి చూడండి. ఉంటానండి. నమస్తే.